అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు. లండన్కు వెళ్లాల్సిన విమానం రెప్పపాటులో కాలి బూడిదైంది. ఈ విమాన ప్రమాదంలో ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం ప్రమాదం ప్రస్తావన వచ్చింది కాబట్టి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్కు జరిగిన విమాన ప్రమాదం గురించి ఓసారి చూద్దాం. జూన్ 1, 2002న దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హంజీ క్రోంజే ఒక కార్గో విమానంలో ప్రయాణిస్తూ ఉండగా విమానం వెస్టర్న్ కేప్లోని తన స్వస్థలమైన జార్జ్ పట్టణం సమీపంలోని ఓ పర్వత శిఖరాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హన్సీ క్రోంజే మరణించాడు. అప్పటికే ఆయన వయసు 32 సంవత్సరాలు మాత్రమే. బ్యాడ్ వెదర్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అప్పటి అధికారులు ధృవీకరించారు. అయితే ఇదో పెద్ద మిస్టరీ ప్రమాదమని కొందరు అనుమానించారు. ప్రమాదానికి గురైన ఆ విమానం ప్రయాణించిన మార్గంపై ద మార్నింగ్ పోస్ట్ అనే మీడియా సంస్థ అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాలు రాసింది. 2000 సంవత్సరంలో హన్సీ క్రోంజేపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలొచ్చాయి. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో పాల్గొన్న కొందరు వ్యక్తులు క్రోంజేను చంపాలని అనుకున్నట్లు కొన్ని మీడియా సంస్థలు అనుమానించాయి. నిజాలు బయటపడకుండా ఉండేందుకు అతన్ని చంపినట్లు ద గార్డియన్, బ్రిటిష్ దినపత్రిక వార్తలు రాసింది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో హన్సీ క్రోంజే విమాన ప్రమాదం ఓ మిస్టరీగా మిగిలిపోయింది. 1994, 2000 మధ్యకాలంలో హన్సీ క్రోంజే దక్షిణాఫ్రికా జట్టుకు 53 టెస్టులు, 138 వన్డేలకు నాయకత్వం వహించాడు.